గైస్, ఐపీఎల్లో ఇవాళ ఒక పెద్ద మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు చెన్నై వేదికగా సిఎస్కే మరియు ఆర్సీబీ తలబడిపోతున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక ఆర్సీబీ బ్యాట్స్మెన్ సిఎస్కే టీంని కంగారు పెడుతున్నాడు. మెయిన్లీ అతనికి సిఎస్కే బౌలర్స్ అందరి మీద చాలా మంచి రికార్డు కనిపిస్తోంది. సో ఆ బ్యాట్స్మెన్ ఎవరు, ఆ రికార్డ్ ఏంటి, అలాగే మిగతా ప్లేయర్స్ మధ్య బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5లో చూసుకుంటే శివం దూబే వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి చాలా ఎక్సైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆర్సీబీ టీం ఫస్ట్ మ్యాచ్ లో చూసాం, పాండ్యా మిడిల్ ఓవర్స్ లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అది కూడా అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినప్పటికీ కేకేఆర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. అయితే నార్మల్ గా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను కొడతారు. దీంతో ఈ మ్యాచ్ లో దూబే పాండ్యాకి చాలా మంచి మ్యాచ్ అప్ అవుతాడు. బట్ ముందు చెప్పుకున్నట్టే పాండ్యా కేకేఆర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టాడు. సో దీంతో ఈ మ్యాచ్ లో మనమైతే వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే పాండ్యా దూబేను కొంతవరకు సైలెంట్గా ఉంచగలిగాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 3 ఇన్నింగ్స్లో 16 బాల్స్ వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే స్ట్రైక్ రేట్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా దూబే పాండ్యా బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడతాడని తెలుస్తోంది. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారనేది. ఇక నెంబర్ 4లో అయితే రచిన్ రవీంద్ర వర్సెస్ భువనేష్ కుమార్. ఇదైతే పవర్ ప్లేలో ఒక ఎక్సైటింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో ఒక మైనర్ ఇంజురీతో మిస్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం అతను మోస్ట్ లైక్లీ రాబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ నెట్స్ లో చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో భువి కనుక టీంలోకి వస్తే అతనికి రచన్ రవీంద్రకి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతోంది. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ చూసాం, రవీంద్ర ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ కొట్టాడు. బట్ ఎనీవే ప్రీవియస్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు భువి 2 ఇన్నింగ్స్ లో 5 బాల్స్ వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 ఇన్నింగ్స్ ఒకసారి అవుట్ చేశాడు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి అయితే మనం పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఎక్సైటింగ్ బ్యాటిల్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టోన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాట్. మరీ ముఖ్యంగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో చూసాం, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తీసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి. ఇక లివింగ్ స్టోన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఎనీవే అహ్మద్ కి అగెనెస్ట్ గా అతని రికార్డ్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా ఏం లేదు. కాకపోతే 4 ఇన్నింగ్స్ లో 17 బాల్స్ ఆడితే 20 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఈ 4 ఇన్నింగ్స్ లో 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో క్లియర్లీ యావరేజ్ చూసుకున్నా, స్ట్రైక్ రేట్ చూసుకున్నా లివింగ్ స్టోన్ కి అయితే అహ్మద్ కి అగెనెస్ట్ గా చాలా పూర్ రికార్డ్ ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో అతని చెన్నై బౌలర్ ని ఎలా కౌంటర్ చేస్తాడు అనేది. ఇక నెంబర్ 2లో గైక్వాడ్ వర్సెస్ జాష్ హేజిల్వుడ్. ఇదైతే పవర్ ప్లేలో చాలా మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మొన్న లాస్ట్ మ్యాచ్ లో చూసాం, సిఎస్కే కెప్టెన్ గైక్వాడ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం హేజిల్వుడ్ చూసుకున్న తన ఫస్ట్ మ్యాచ్ లో చాలా సక్సెస్ చూశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ కూడా తీసుకున్నాడు. సో దీంతో మ్యాచ్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా ఎక్సైటింగ్ బ్యాటిల్ ఉండబోతోంది. పైగా గైక్వాడ్ చూసుకుంటే భువనేష్ కుమార్ మీద చాలా మంచి రికార్డు ఉంది, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అయితే హేజిల్వుడ్ కి అగెనిస్ట్ గా చూసుకుంటే మాత్రం కాస్త స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 2 ఇన్నింగ్స్ లో 14 బాల్స్ ఫేస్ చేసిన అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో క్లియర్ గా గైక్వాడ్ అయితే హేజిల్వుడ్ కి అగెనిస్ట్ గా అంత మంచి రికార్డ్ అయితే కనిపించట్లేదు. అయితే ఖచ్చితంగా మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం, విరాట్ కోహ్లీ చితక్ కొట్టేశాడు. పవర్ ప్లే లో ఎక్కడా తగ్గకుండా చివరి వరకు ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో చూసుకుంటే అతను ఖలీల్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ని ఫేస్ చేయాలి. పైగా అతను తన లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ముంబైకి అగెనెస్ట్ గా పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో ఖలీల్ కోహ్లీకి ఒక డేంజర్ లా మారొచ్చు. ఎందుకంటే ఖలీల్ అగెనెస్ట్ గా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు 4 ఇన్నింగ్స్ తలపడితే 20 బాల్స్ ఫేస్ చేసిన తను 34 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో కోహ్లీకి అయితే ఖలీల్ కి అగెనెస్ట్ గా 170 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే విరాట్ కోహ్లీకి శామ్ కరాన్ మీద మంచి రికార్డు ఉంది. అండ్ అశ్విన్ కి అగెనెస్ట్ గా కూడా మంచి రికార్డు ఉంది. అలాగే జడేజాకి అగెనెస్ట్ గా డీసెంట్ రికార్డు ఉంది. ఈవెన్ నూర్ అహ్మద్ కి అగెనెస్ట్ గా కూడా విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది.
సో ఈ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ప్రతి సిఎస్కే బౌలర్ కి అగెనిస్ట్ గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డే కనిపిస్తోంది. కేవలం జడేజా ఒక్కడే స్ట్రైక్ రేట్ విషయంలో ఇబ్బంది పెట్టాడు, కానీ మిగతా బౌలర్స్ కోహ్లీ విషయంలో తడబడ్డారు. సో క్లియర్ గా మాత్రం మ్యాచ్ లో అయితే సిఎస్కే టీమ్ కి బిగ్గెస్ట్ వికెట్ విరాట్ కోహ్లీని, అతన్ని కనుక అవుట్ చేయగలిగితే వాళ్ళైతే సగం మ్యాచ్ గెలిచినట్టే. ఇక వీటితో పాటు మనం ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ మరియు శామ్ కరణ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ శామ్ కరణ్ ఇప్పటి వరకు T20 ఫార్మాట్ లో సాల్ట్ ని 5 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా పవర్ ప్లే ఇద్దరి మధ్య మంచి మ్యాచ్అప్ ఉంటుంది. అలాగే మిడిల్ ఓవర్స్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడబోతున్నాం. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.